ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండు ఘోరమైన విషాదాలు జరిగాయి. రెండు విషాదాల్లోనూ భారీగా ప్రాణ నష్టం సంభవించడం అత్యంత పెయిన్ కలిగించే విషయం. మొదట శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం ధనపురం క్రాస్ వద్ద ఒక హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొడితే అందులో 4 చనిపోయారు. వీరంతా చౌడేశ్వరి ఆలయానికి తిరిగి వస్తూ ఉన్నారట. అప్పుడు ఆటోలో 14 మంది ఉన్నారట. 4 చనిపోయారు. మిగిలిన వాళ్ళ పరిస్థితిలో వాళ్ళ వైద్యం తీసుకుంటున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో చూడాలి. బాధితులందరూ రొద్దం మండలం దొడగట్ట వాసులుగా గుర్తించారట. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇందులో 3 మహిళలు కూడా ఉన్నారు. అండ్ ఆ తర్వాత మరో ఘోరమైన ప్రమాదం అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 9 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. 9 మంది చనిపోయారు పాపం. 6 అత్యంత తీవ్రంగా గాయపడ్డారట. పాపం కోలుకుంటే బాగుంటుంది. వీరంతా బాణసంచ తయారీ కేంద్రంలో కూలీ పనికి వచ్చారట. ప్రమాదం జరిగి చనిపోయారు. కోటవురట్ల మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉందట. తారాజువల తయారీకి పేరుందని కర్మాగారంలో బాణసంచ తయారు చేస్తున్న సమయంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఏ స్థాయిలో అంటే ఆ ధాటికి మొత్తం భవనమే కుప్పగూలిపోయింది. ఆదివారం కాబట్టి తక్కువ మంది వచ్చారట. ప్రాణ నష్టం తక్కువ ఉంది, లేకపోతే ఇంకా ఊహించని స్థాయిలో ఉండేది అని చెప్పి అయితే చెబుతూ ఉన్నారు. ఈ విషాదం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసి ధైర్యం చేయమన్నారు. వైసీపీ శ్రేణులను అక్కడికి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకోమన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు మంత్రి నారా లోకేష్ గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంశాఖ మంత్రి అనిత గారు కూడా. అనిత గారు ఘటనా స్థలానికి బయలుదేరి దగ్గరే ఉండే ఆ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించుకుంటూ క్షతగాత్రులను పరామర్శిస్తూ అండ్ వైద్య సదుపాయాలు వాళ్ళకు మంచిగా అందించాలని చెప్పి ఆదేశించడం కోసం అని చెప్పి మేడమే క్షేత్రస్థాయికి అయితే వెళ్ళారు. 2 ఘోర విషాదాలు, 2 చోట్ల ప్రాణ నష్టం. ఈరోజు ఆదివారం పండగ రోజు, నిజంగానే బాధాకరమైన రోజు. పాపం కూలి పనులకు వెళ్ళి బాణసంచ కేంద్రంలో ప్రాణాలు కోల్పోయారు. అంతమంది చనిపోయారు. సత్యసాయి జిల్లాలో దైవ దర్శనానికి తిరిగి వస్తూ ఒక ఆటోలో 14 మంది ఉన్నారట. ఏం చేస్తారు? డబ్బులు మిగులుతుంది అనుకుంటారు, ఇట్లా ప్రాణాలు పోతాయి. ఇంక ఏం మాట్లాడుకోవాలి, బాధపడడం తప్ప.